లో ఉన్నాం మనం. ఎక్కడికి రీచ్ అవడానికి కాడికి మన ఇంటికి వెళ్ళిపోతాం. కాకపోతే ఇది మంచి ఘాట్ రోడ్డు, అసలు చాలా కష్టంగా ఉంది. సూర్య థ్రిల్ ఫీల్ అవ్వడం, కిక్ కోసం ఇవన్నీ చేయాలి. కెమెరామెన్ ఎవరు చెప్పాలి? కెమెరామెన్ సూర్యప్రకాష్, పేద పేర్లు నాకు తెలీదు. కో ప్యాసింజర్సా? ఆల్మోస్ట్ మిగతా వాళ్ళు ఉన్నారు అంటే మిగతా కో ప్యాసింజర్స్ కాదు, నీ పేర్లు మిగతా ఇంకేమున్నాయో నాకు తెలియదు. అది కాదు అన్నది. వెల్లంకి విజయ్, మదన్, అజయ్, ఏజయ్, విజయ్, వెల్స్ అందరం కలిసి వెళ్తున్నాం. మంచి ఘాట్ రోడ్ లో దిగాం. ఇప్పుడు నుండి సూర్య రోడ్డు చూపిస్తాడు. కొంతసేపు వెళ్ళాక అన్ని నేరో కరుస్తూ అటు ఫోకస్ చేసేయండి. ఇంకా అయిపోతుంది. మనం 3 రోజుల నుండి ఇలాంటి రోడ్లో తిరుగుతున్నాం. బాగుందనేది అందరి ఫీలింగ్. ఇది అంటే మన ఐడియా కాదు, వెల్లంకి వెల్స్ షార్టెస్ట్ అండ్ నియరెస్ట్ రూట్స్ అది థ్రిల్ ఇచ్చేలాగా చేసింది. అది కాకపోతే ఆ రెండో కారు కంటే 5 నిమిషాల ముందు మనమే అన్ని చోట్లకి మనం వెళ్తున్నాం. అది ఆనందించదగ్గ విషయం, హర్షదాయకం. వెల్కమ్ టు మౌన్మౌత్. అక్కర్లా మనం చెప్పాం కదా, ఆ బోర్డు మీద అదే ఉందని చెప్పి చూసే వాళ్ళకి అర్థమైపోతుంది. మీ డౌట్ ఏంటి? చెప్పండి. షేర్ చేసుకోండి. షేర్ చేసుకోవాలండి. ఇదా తురక్ కి అరక్ మౌన్మౌత్ షైర్ న్యూపోర్ట్ టైప్ వస్తున్నాం మనం. తురక్ మే బరక్ అనే షేర్ అనమాట, ప్లేస్ అనమాట. మదన్ మంచి స్టిల్ లో ఉన్నాడు. చూడండి, ఈ విషయం వెల్లంకి కూడా తెలియదు. అవునా కదా? ఓకే, ఫోకస్ టు పెద్ద జంబో ఒకటి వస్తుంది. దాని కింద మా ఎలికి పిల్లలు ఉంటాం. అలాగే పడింది ఇది. మౌన్మౌత్ షైర్ వచ్చాం. సర్ అండ్ ఒబే. కరెక్ట్ గా చెప్పాలంటే టామ్ లో 40 అని చెప్పడం తప్ప మనకి ఎటు వెళ్తున్నామో మనకి తెలియదు. డెస్టినేషన్ 40 అని చూపిస్తుంది, మాకు 400 అన్నట్టు అనిపిస్తుంది. ఏదో బోర్డు చూసుకుంటే వెళ్తున్నాం అంతే, దట్స్ ఇట్. నేను కూడా మర్చిపోయా కదా అన్ని. అజయ్ చింతిష్లిక మౌన్మౌత్ టౌన్ సెంటర్ అంట. ఇదేంటో భలే ఉంది కాదు చూడటానికి. ఏముంది మౌన్మౌత్ తురక్ కి అరక్ అనే ప్లేస్ కొత్తగా ఈ రోజు గూగుల్ మ్యాప్స్ లో వచ్చింది. నేనే లోపల అప్లోడ్ చేశాను. అందరూ బ్రౌజ్ చేసి చూసుకోండి. డ్రైవ్ ఎవరో పాట పాడుతున్నారు. అది యూటర్న్ గారు అంది. అటు పోవాల్సింది ఇది వచ్చింది. తురక్ యూటర్న్ తీసుకోబోతున్నాం మనం ఇప్పుడు. తురక్ అరక్కి టర్క్ తీసుకుందాం. యూటర్న్ మళ్ళీ యూటర్న్. అంటే ఈ సిటీ అంతా యూటర్న్ లో ఉంటాయి. ముందు సందర్గా వెళ్ళేది ఇటు వెళ్ళాం. చూసారా మీకు కూడా అర్థమైపోయిందా ఈ ఏరియా? ఇటు వెళ్ళాలి, ఇటు రైట్ సైడ్. అది అక్కడ బోర్డు చూసాను కానీ నేను ఇంకా మాటల్లో వీడియో ఆలోచనలో పడి తప్పలేదు. అందుకే అన్న తురక్ అరకరా అని సిగ్నల్ వేసాను. ఒక ఇంగ్లీష్ వృద్ధకని వెళ్తుంది. ఓల్డ్ వర్జిన్ వెళ్తుంది. అది ఇంగ్లీష్ లో, ఆంగ్లంలో మేము అనువదించాం. న్యూపోర్ట్ 23 న్యూపోర్ట్ టైప్ వచ్చాం మనం. 36.3 ఉందండి ఇంకా.
డెస్టినేషన్ రీచ్ అదే అవ్వడానికి. వన్ మోర్ షేర్ అనగానే నాకు అనుమానం వచ్చింది న్యూ బోట్ టైప్ అని. అదే మనం వెళ్ళే రోడ్స్ అన్ని ఇంకా చిన్న రోడ్స్ అవుతాయి ఇంకా వెళ్తాను కొద్ది. బాగుంది చెట్టు, భలే ఉంది. ఆల్రెడీ నిన్న మొన్న తిరిగాం, ఇలాంటి పెద్ద ఇష్యూ కాదు. కానీ మనకు వేరే ఆల్టర్నేటివ్ లేదు, ఇటే వెళ్ళాలి. సూర్య అసిస్టెంట్, అది కెమెరా మ్యాన్ హెల్పర్ అనమాట ఇది. అసిస్టెంట్ కెమెరా మ్యాన్ అనమాట ఇది. అసిస్టెంట్ కెమెరా, అసిస్టెంట్ కెమెరా మ్యాన్. ఎగ్జిట్ రౌండ్ అబౌట్ అంటే దీనికి థర్డ్ ఎగ్జిట్ అండి. మా అసిస్టెంట్ ఎప్పుడు మోసం చేయడు, కానీ దీనికి వేజెస్ అన్ని ఇచ్చేది మటుకు నేను కాదు, మదన్ దొరకరాన్ గారు. A40 అండి, థర్డ్ ఎగ్జిట్ A40. ఇవేవో పెద్ద పెద్ద బళ్ళు ఉన్నాయి, పెద్ద పెద్ద జంబో జెట్లు. కనబడిపోయింది, ఇంకేం వస్తుంది మనకి. ఇది ఆల్మోస్ట్ మోటార్ వే, ఇది డ్యూయల్ క్యారేజ్ వే అంటాం. ఏమంటారు? డ్యూయల్ క్యారేజ్ వే. అడిపెట్టు మధ్యలో మాకు కనపడింది. ఇది డ్యూయల్ క్యారేజ్ వే. ఆల్మోస్ట్ కాదు, డ్యూయల్ క్యారేజ్ వేనే ఇది. అటు రెండు ఇవ్వలంకి ఒక లారీ, పెద్ద పెద్ద లారీ. అది అశోక్ లేలాండ్ అంటూ కూడా అంటారు. కాడి పంట మన సైడ్ కనబడింది. అశోక్ లేలాండ్ ఇండియాలో కూడా ఇది మంచి హెవీ ట్రాఫిక్ లో ఉన్నాం. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ బోటింగ్ అవుతుంది. మనం ఎటు నుండి బయటకు వచ్చామో చెప్పనా? ఇటు వెళ్తే మనం వెనక్కి వెళ్తే బర్మింగ్హామ్ వెళ్తాం. అర్థమైందా గైస్? ఓకే, వెనక్కి వెళ్తే బర్మింగ్హామ్. ఇప్పుడు మనం M50లో ఉన్నాం. మీరు గో అంటే గో బ్యాక్, ముందంటే ఏదంటే అదండి. రాలేదని అర్థం. మనం ప్లాన్ చేసిన రూట్ లో రాలా. మనం చూసాం ఆ టైంలో బ్రెకన్స్కి వెళ్ళేసి వచ్చేది. చెప్పానండి, మొత్తం 94 మైల్స్. సేమ్ డిస్టెన్స్ రెండేపులా సేమ్. వినిపించుకుంటేనా కెన్కో అండి. కాఫీ తాగు. 5 నిమిషాలు ఆఫ్ చేసి, ఇంకా ఆఫ్ చేసి 8 minutes అయింది. ఆఫీసి ఎందుకండి?